యేసయ్య మాట, అలాగే యేసయ్య మార్గం. ఈ రెండు మాటల్ని మనము ధ్యానము చేద్దాం. మొదటి మాట ఆయన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపమైన దేవా, ఈ దినము నీ మాటను గురించి, నీ మార్గమును గురించి మేము ధ్యానము చేసుకొనుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మీ మాట ఏమై ఉన్నదో, మీ మార్గము ఏమై ఉన్నదోనని మేము తెలుసుకొని దానిలో నడుచుటకు సహాయమును చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే యేసయ్య మాట ఏమిటి అని మనము చూసినప్పుడు, ఆయన మాట సర్వ సృష్టిని కలుగ చేసింది. ఆయన మాట జలచరాలను, సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా ప్రాణం పోసింది ఆయన మాట. ఆ మాట వలనే దేవుడు మనిషి యొక్క భాషలని, రకరకాలైన భాషలని దేవుడు కలుగ చేశాడు. అయితే ఈ మాట జీవము కలిగినది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనిషి, దేవుడు తన స్వరూపమందు మనిషిని చేసుకున్నప్పుడు ఆ మనిషికి మాట ఇచ్చాడు. ఆ మనిషి దేవుని మాట వినడము ప్రారంభించాడు. ఆ వినడము ప్రారంభించినన్ని దినాలు భూమి మీద జీవం ఉంది. భూమి మీద మరణం అనేది లేదు. భూమి మీద శాపం అనేది లేదు. అయితే అలాంటి జీవము కలిగిన భూమి మీద మనిషి దేవుని మాటను వినకుండా ఉండేటట్టు అపవాది మనిషి యొక్క మనస్సును మార్చివేసింది. మనిషి మాట వినకుండా తన సొంతగా ఎప్పుడైతే బ్రతకడానికి తీర్మానము చేసుకున్నాడో ఆ మనిషికి తెలియకుండానే మరణములోనికి ప్రవేశించాడు. ఎందుకంటే దేవుడు ఏదెను తోటలో ఆదాముకు చెబుతాడు, ఈ వృక్ష ఫలమును తినిన దినమున నిశ్చయంగా మీరు చనిపోతారు. చాలామంది అంటారు, మీ దేవుడు అబద్ధం చెప్పాడండి. ఎక్కడ చచ్చిపోయారండి? 900 సంవత్సరాల పైనే బ్రతికాడు ఆదాము అని మనుషులు ఇలా దేవుని గురించి తెలియక, మీ దేవుడు అబద్ధం ఆడాడు, అవ్వ ఆదాము ఎక్కడ చచ్చిపోయారు, వాళ్ళు బతికి 100 మంది బిడ్డల దాకా కన్నారు, ఎక్కడ జరిగింది అని మనుషులు ఇలా వారికి కలిగిన జ్ఞానమును బట్టి జీవము కలిగిన దేవుని మాటను ఇది అబద్ధము అని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనిషికి
1000 సంవత్సరాలు తన జీవిత కాలము కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలతోటి సమానం. అంటే ఆదాము సంపూర్ణంగా 1000 సంవత్సరాలు బ్రతకలేదు, 1000 సంవత్సరాలు లోపే చనిపోయాడు. దేవుని మాట అక్కడ నెరవేరింది. చాలామంది తినిన వెంటనే ఈరోజే చచ్చిపోలేదు కదా, ఈరోజే అతని ప్రాణం పోలేదు కదా అని తినిన సమయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అయితే 1000 సంవత్సరాలు అయితేనే కానీ దేవునికి ఒక దినము కాదు. అంటే దేవుని దృష్టిలో ఆదాము ఆ రోజే చనిపోయిన వాడి జాబితాలో చేర్చబడ్డాడు. చేర్చబడిన ఇతను, లేకపోతే ఇతని సంతానము కానీ దేవుని మాటను వినకుండా, అంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎలా అయితే దేవుని మాటకి వారి చెవులను అప్పగించారో, వారి హృదయాన్ని అప్పగించారో, ఎన్ని పనులున్నా కూడా చల్లపూట దేవుడు వస్తాడు అని ఏదేను తోటలో పని పక్కన పెట్టి ఆయన మాటలు వినడానికి వారు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అయితే దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో ఉన్న ఆ బంధాన్ని ఎప్పుడైతే ఆదాము కోల్పోయాడో దేవుని స్వరము వారికి వినబడడం లేదు. ఆత్మలో చనిపోయిన వారిగాను శరీరంగా బ్రతుకుతున్నారే కానీ ఆత్మ మాత్రం దేవునితో కలిసి లేకుండా వారు శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనుషులకి ఒక ఆలోచన, మనమందరం ఇలా పుట్టామంటే పుట్టడానికి ఎవరో ఒకరు కారణమై ఉంటాడు కదా అని. వర్షం పడుతున్నప్పుడు ఇది మనకి మంచి చేస్తుంది అని దాన్ని దేవుడు అన్నాడు మనిషి. లేకపోతే చెట్టు నీడనిస్తున్నప్పుడు, లేకపోతే ఫలాలు ఇస్తున్నప్పుడు, మనకి చల్లని గాలి ఇస్తున్నప్పుడు ఇది నన్ను కాపాడింది అని ఇది దేవుడు అనుకున్నాడు మనిషి. అలానే భూమి ఆహారం ఇస్తూ ఉంది, ఈ ఆహారము నాకు ఇస్తూ ఉంది కాబట్టి ఇది దేవుడు అనుకున్నాడు మనిషి. అంటే మనిషి దేవుని మాటను ఎప్పుడైతే వినకుండా, దేవుని మాట వారి హృదయంలోనికి చేరకుండా ఉండిందో, మనిషి సృష్టిలో ప్రతి దాన్ని కూడా దేవునితో పోల్చుకోవడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు మనం కూడా కొంతమందిని అంటుంటాం కదా, ఏదైనా మనకు సహాయం చేస్తే దేవుళ్ళలాగొచ్చి సహాయం చేసావయ్యా అంటారు. అన్నంత మాత్రాన వారు దేవుడు కాదు, దేవుడు సహాయము చేయడానికి పంపించబడిన వ్యక్తి అంతే, అతను దేవుడు కాదు. అయితే మనిషి తనకి భూమి మీద జరుగుతున్న మేలును బట్టి, భూమి మీద దొరుకుతున్న ఆహారమును బట్టి కావచ్చు, లేకపోతే గాలిని బట్టి కావచ్చు, వర్షమును బట్టి కావచ్చు, లేకపోతే చెట్లను బట్టి కావచ్చు, ఇలా రకరకాల వాటిలో దేవుణ్ణి చూసుకోవడం ప్రారంభించి వారు పూర్తిగా దేవుణ్ణి విసర్జించారు. విసర్జించినప్పుడు దేవుడు ఆ తరములో నుండే చాలామంది ఆయన మాటను వినకుండా ఉన్నప్పుడు వారందరినీ కూడా ఆయన ఏం చేశాడు, భూమి మీద లేకుండా వారి వంశాలని తుడిపివేసి అబ్రహాముని, దేవుని యొక్క మాటను అబ్రహాము విన్నాడు. ఆ వినిన అబ్రహాము నుండి దేవుడు తనకి పిల్లల్ని, తన విశ్వాసములో నడిచే పిల్లల్ని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానము చేసుకున్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాము ఏమన్నా దేవుని బిడ్డ అంటే కాదు, ఆయన ఇథియోపియాకు సంబంధించిన వ్యక్తి. ఇథియోపియా అంటే ఇప్పటికి కూడా
అక్కడ విగ్రహారాధన చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సూర్యదేవుణ్ణి ఈ రోజుటి కూడా ఆరాధిస్తూ ఉంటారు. అలా ఇథియోపియాకి సంబంధించిన ఈ అబ్రహాము మొదటిసారిగా దేవుని మాటను విన్నాడు. వినిన ఆ అబ్రహాము దేవుని కొరకు ప్రయాణము చేయడము ప్రారంభించాడు. ప్రయాణము చేయడము ప్రారంభించి ఆ అబ్రహాము దగ్గర నుండే దేవునికి సంబంధించిన గోత్రాలు వచ్చాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము వచ్చింది. దేవుడు తన ఆలోచనలో ఉన్న బిడ్డలు నా పోలికగా ఉండాలి అనుకొని వారికి కొన్ని కట్టడలను నియమించి, పరిశుద్ధత అంటే ఇలా ఉంటుంది, పరిశుద్ధత కానిది ఇలా ఉంటుంది అని కొన్ని క్రమాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మనిషికి దేవుని కట్టడల్లో నడవడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉంచాడు. అంటే మనుషులు దేవుడు నియమించిన కట్టడల చొప్పున బ్రతుకుతూ ఉన్నారు. ఎలా బ్రతుకుతూ ఉన్నారంటే, పశ్చాత్తాపడకుండా పాపము చేస్తున్నారు, పాపమునకు తగినట్టు బలులర్పిస్తున్నారు. కానీ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వినలేకపోతూ ఉన్నారు. దేవుడు మనిషి ద్వారా పశ్చాత్తాపాన్ని కోరుకుంటాడు. మనిషి హృదయము మార్చబడి పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి దేవునికి మనుష్యులు ఆచార సంబంధంగా బ్రతుకుతూ ఉన్నారు, కానీ సరి అయిన మనస్సాక్షితోటి బ్రతకడం లేదు. సరి అయిన మనస్సాక్షి ఉంటే ఏం చేస్తాము? తప్పు చేయవలసి వచ్చినా కూడా ఆ తప్పులోకి మనము వెళ్ళకుండా మనస్సు ఏం చేస్తుంది? మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని మనస్సు మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేర్పిస్తూ ఉంటుంది? దేవుని స్వరం మనకు వినబడుతూ ఉన్నప్పుడు మన మనస్సు దేవుని మాట వింటది. అయితే వీరు పాపాలు చేస్తున్నారు, ప్రాయశ్చిత్తంగా బలులు అర్పిస్తూ ఉన్నారు. దోషాలు మాత్రం ఎలా మిగిలిపోతూ ఉన్నాయి అంటే, ఒక రోజుకి వీరు మొరపెట్టే మొరలు దేవుని సన్నిధికి చేరకుండా వీళ్ళ దోషాలన్నీ కూడా ఏమైపోయినాయంట? అడ్డుగా నిలబడతా ఉన్నాయంట. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు పదే పదే అంటాడు, నేను పరిశుద్ధుడున్న గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన ముందుగానే చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవము. ఆయన మాట వినకుండా, లేకపోతే మనము పరిశుద్ధతలో సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు పరలోకం మనల్ని అంగీకరించదంట. హల్లెలూయా! ఎందుకంటే పరలోకంలో పాపము ఉండదు. పరలోకంలో దేవుని మాట వినకుండా ఉండే మనిషి ఉండడు. దేవుని మాట మీద లక్ష్యము చేయకుండా ఉండే మనిషి ఉండడు. కానీ ఆయన జీవం ఇస్తానన్నాడు ఆయన మాట వింటే. కానీ మనుషులు వినలేకపోతూ ఉన్నారు. వీరి పాపమును బట్టి నిత్య జీవము వారికి కలగడము లేదు అని ఆ మాట అయిన దేవుడు యేసు ప్రభు రూపములో ఈ భూమి మీదకి
మనకి మాటలను వివరించే దేవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ దేవాలయంలో నిలవబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండే పండితులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఏమని? ఇతను ఏమి చదువుకోలేదే, ఇతను ఎక్కడ నేర్చుకున్నట్టు మేము చూడలేదే, ఇతను పలానా మరియ కుమారుడు కదా, ఇతనికి ఇంతటి జ్ఞానము ఎలా వచ్చింది అని యెరూషలేములో కూర్చున్న మాట అయి ఉన్న యేసయ్య అక్కడ వారితోటి మాట్లాడుతూ ఉంటే ఆ జీవము కలిగిన మాటలకి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. ఆయన మాట జీవము కలిగినది కాబట్టి మనిషిని పరిశుద్ధపరచడమే ఆయన మాట, మనిషిని పవిత్రపరచడమే ఆయన మాట. ఎందుకంటే యేసు ప్రభు మనిషిని తయారు చేసేటప్పటికి భూమి అంత పరిశుద్ధంగా ఉంది, భూమి అంత పవిత్రంగా ఉంది. ఆయన తయారు చేసిన జంతువులు కానీ సమస్త సృష్టి మొత్తము కూడా పరిశుద్ధంగానే ఉంది. ఎప్పుడైతే అపవాది మాటని ఆదాము అవ్వల జీవితాలకు వచ్చిందో వారిని బట్టి భూమి మీద మొత్తము కూడా ఏమైపోయింది? పాపము ఏలుతూ ఉంది. జీవము కలిగిన దేవుని మాట లేదు కాబట్టి అక్కడ పాపము ఏలుతూనే ఉంటుంది. చాలా కుటుంబాల్లో కూడా చూడండి, వాక్యము ప్రార్థన లేకపోతే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి? ఒకరికొకరికి పడదు, ఒకరికొకరికి మనశ్శాంతి ఉండదు. ఇంట్లో రకరకాలుగా లోక సంబంధమైన అసహ్యమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంట ఆ ఇంటిలో లేకపోతే ఆ గృహములో ఆ ప్రజల మధ్య దేవుని మాట లేదు కాబట్టి, జీవమిచ్చే దేవుని మాట లేదు కాబట్టి అక్కడున్న వాతావరణం అంతా కూడా అపవిత్రపరచబడి ఉంది. ఆ అపవిత్రతను తొలగించడానికి మొదటి మానవుడైన ఆదాము వినలేదు, కానీ అతని తర్వాత తరము వారు వింటూ ఉన్నారు, కానీ ఆచార సంబంధంగా వింటూ ఉన్నారు. తప్పు చేస్తే రేపు ఉదయాన్నే పోయి మందిరానికి వెళ్ళి బలి అర్పించేస్తే నా తప్పు క్షమించబడుతుంది. ఈరోజు పాపము చేస్తే రేపు ఉదయాన్నే మందిరానికి వెళ్ళి పశ్చాత్తాపడి ఒక మేకనో గొర్రెనో లేకపోతే పొట్టేలునో నా స్తోమతకు మించినట్లు తగినట్లు బలి అర్పిస్తే నా పాపము క్షమించబడిద్ది అనే ఆచారంగా బ్రతుకుతూ ఉంటే ఆ ఆచారము వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. ఎందుకంటే వేషధారణ దేవునికి ఇష్టం ఉండదు, ఆచార భక్తి దేవునికి ఇష్టం ఉండదు. ఆయనకి ఏమి కావాలని మొదటి నుండి కోరుకుంటూ ఉన్నాడు అంటే నీ హృదయమున నాకు కావాలి. హల్లెలూయా. నీ హృదయములో నాకు స్థానము కావాలి. దేవుని మాట మన హృదయములో ఉంటే ఆచార భక్తి మనలో నుండి వెళ్ళిపోయి పరిశుద్ధమైన భక్తి మన జీవితంలో మనము చూడడమే కాదు, మన పక్కన ఉన్నవారు కూడా గమనిస్తూ ఉంటారు. ఆచార సంబంధమైన భక్తి పైకి ఉంటే పరిశుద్ధ సంబంధమైన భక్తి, నిత్య జీవం ఇచ్చే భక్తి మనకు తెలుస్తూ మన ప్రక్కనున్న వారికి కూడా మన భక్తి అర్థమవుద్ది. అర్థమైనప్పుడు ఏం చేస్తాం? మనము భయపడకపోయినా పక్కన వాళ్ళని చూసైనా భయపడతాం. అరే ఇప్పుడే కదరా చర్చికి వచ్చింది, అప్పుడు చూడరా ఈ నోటి నుండి ఎన్ని బూతులు వస్తున్నాయో అంటారు. అప్పుడు ఈ మనిషి ఏమనుకుంటాడు? అరే నా మాటలు వాళ్ళు విన్నారా అని ఇంకొకసారి మాట్లాడకుండా భయముతో బ్రతుకుతాడు. దేవుడు కోరుకుంటుంది మనుషుల్లో పరివర్తన కోరుకుంటున్నాడు, మంచి ప్రవర్తనని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నోట ఏ కపటమును
లేదంట. ఆయన నోట ఏ సరసోక్తులను రావంట. ఆయన నోటులో నుండి ఏ బూతులు అంటే అనకూడని మాటలు ఏవి కూడా దేవుని నోట నుండి రావు. కాబట్టి ఆ దేవుడు మనల్ని కూడా అలా బ్రతకమని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకని కోరుకుంటూ ఉన్నాడంటే ఆయనే కదా ఇష్టంగా మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయనే కదా మనల్ని ఇష్టంగా ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడు? నా బిడ్డలు, నా పోలిక, నా స్వరూపము, నా స్వభావము అని దేవుడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు తెలుసా మనిషి గురించి. కానీ మనిషి మాత్రం దేవుని కనుగొనే మార్గములో నిజ దేవుణ్ణి తెలుసుకోక, మాట అయిన దేవుణ్ణి తెలుసుకోక, జీవమిచ్చే దేవుణ్ణి తెలుసుకోక, తన ఆలోచనలో తనకు మేలు చేసిన వాటిలో దేవుణ్ణి వెతుక్కుంటూ జీవము కలిగిన దేవుని మాటకి దూరమైపోతూ ఉంటారు. అది చూసి దేవుడు బాధపడతా ఉన్నాడు. ఒక తల్లి గర్భవతి అయిందనుకోండి, ఆ రోజు నుండి మొదలు పెట్టిద్దామా ఏమని, నా ముక్కు రావాలి నా కొడుక్కి, లేకపోతే నా కూతురికి. వాళ్ళ ఆయన కొంచెం నల్లగా ఉన్నాడు అనుకోండి, ఆయన కలర్ రాకూడదు, నాలాగా ఎర్రగా పుట్టాలి. అలా మనము ధ్యానము చేస్తే లోపల అలాంటి పోలికలు వస్తాయని ఏం చేస్తూ ఉంటారు, ఇలా ఆలోచిస్తారు. మా అత్తలాగా పుట్టకూడదు, మా మామలాగా పుట్టకూడదు, నాలాగే పుట్టాలి అని ఎన్ని కలలు కంటూ ఉంటారో. ఆ బుడ్డోడో లేకపోతే ఆ పాప బయటకు వచ్చేదాకా కూడా రకరకాలైన ఊహాగానాలు, రకరకాలైన కోరికలు. ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి, ఈ స్కూల్లో చదివించాలి, అక్కడ చదివించాలి. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? చాలా దూరం వెళ్ళిపోతారు. ఆ బుడ్డది కానీ బుడ్డోడు కానీ బయటకు వచ్చాడు అనుకోండి, కాస్త నల్లగానో లేకపోతే కలర్ ఏదన్నా తక్కువ వచ్చో లేకపోతే చప్పిడి ముక్కు వచ్చో ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అర్రే నేను అనుకున్నట్టు నా పిల్లోడు పుట్టలేదే అని మొహం అంతా నల్లగా పెట్టుకుంటారు. 9 నెలలు మోసిన నీవే నా పిల్లాడు ఇలా ఉండాలి, నా పిల్ల ఇలా ఉండాలి అని ఎన్ని కోరికలో నీకు. మరి దేవుడు అంటున్నాడు, నా రూపము నీకు ఇచ్చాను, నా జీవము నీకు ఇచ్చాను, నా స్వరూపము నీకు ఇచ్చాను, నేను ఏది కలిగి ఉన్నానో అన్నీ నీకు ఇచ్చాను. కానీ నువ్వెవరి మాట వింటున్నావంట? జీవము కలిగిన దేవుని మాట వినకుండా అపవాది మాటలను వింటూ పెరుగుతూ ఉన్నారు. అపవాది స్వరమును వింటూ పెరుగుతూ ఉన్నారు. అపవాది ఆలోచనలకు తగినట్టుగా మనిషి బ్రతుకుతూ ఉంటే దానిని చూసిన దేవునికి బాధ కలిగి ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడంట. హల్లెలూయా. ఒకవేళ నేనైనా వచ్చి వీరి కొరకు నేను చేసిన యాగమును బట్టి ఇప్పటికైనా నిజ దేవుని తెలుసుకుంటారు అని ఆ దేవునికి భూమి మీదకి వచ్చిన తర్వాత పెట్టిన పేరేమిటంట? రక్షకుడు అని పెట్టారంట. హల్లెలూయా. రక్షకుడు అనే దేవుడు మన కొరకు వచ్చినప్పుడు యేసు ప్రభువు భూమి మీద మనుషులు చేస్తున్న వ్యభిచారమును ఖండించాడు, మనుషులు చేస్తున్న దొంగతనాల్ని ఖండించాడు, మనుషులు చేస్తున్న తప్పులను ఖండించాడు. ఒక మనిషి ఇంకొక మనిషిని తన సహోదరుడుగా భావించకుండా కులాలని బట్టి, మతాలని బట్టి, గోత్రాలను బట్టి, సున్నతిని బట్టి, సున్నతి లేని దానిని బట్టి తనతో పాటు ఉన్న మనిషిని తృణీకరిస్తూ ఉంటే దానిని కూడా దేవుడు ఖండించాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు దగ్గర కులాలు ఉండవు, మతాలు ఉండవు. దేవునికి కులం అనేదే ఉండదు. ఆ కులంలో ఆ దేవుని దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఆయనతో సహవాసము చేయొచ్చు. అది నేర్పించాడు యేసయ్య. అది నేర్పించిన తర్వాత మనుషులలో ఉన్న తారతమ్యాలన్నీ యేసు ప్రభు యొక్క మాట వలన చాలా ఆచారాలన్నీ కూడా
తొలగిపోయాయి. హల్లెలూయా. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభువు వచ్చి వెళ్ళినప్పటి నుండి ఈ రోజుటికి కూడా ఇశ్రాయేలు దేశంలో మనుషులు బలులర్పించడం మానేశారు. అది వారికి తెలియకుండానే జరిగిపోయింది. ఇప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు, నా రక్తము వలన మిమ్మల్ని పరిశుద్ధపరచుకుంటాను, కాబట్టి ఇంకా మీరు మీ పాపములను బట్టి మేకలను కానీ, గొర్రెలు కానీ, ఎడ్లను కానీ, పశువులలో దేనిని కూడా అర్పించనవసరం లేదు. అవన్నీ మీరు ఆహారంగా తింటూ మీ మనస్సును నాకిచ్చి భయభక్తులతోటి మీరు నన్ను సేవిస్తే, నా స్వరమును మీరు వింటే ఖచ్చితంగా మీరు నిత్య జీవములోనికి వస్తారు అని యేసు ప్రభు మాటల ద్వారా అంగీకరించిన వ్యభిచారులు మారారు, మంత్రగాళ్ళు మారారు, అధికారులు మారారు, మతపరమైన మనుషులు మారారు. భూమి మీద ఏదైతే మనిషి దేవుడుగా అనుకుంటున్నాడో వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభువు ఇచ్చిన మాటను పట్టుకొని మార్గములో ప్రయాణము చేయడానికి అనేకులు బయలుదేరారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట మనకు జీవము ఇస్తుంది. ఆ జీవము కలిగిన మాటని యేసు ప్రభువు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనములో చదువుకుందాం. యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగెను. హల్లెలూయా. యేసు ప్రభు మనుషులకి మాట చెప్పి ఒక మార్గమును వేసి ఆయన తన బలియాగమును ముగించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన మన కొరకు ఏం చేస్తాడంట, ఆయన శరీరమును పరలోకానికి మనకి ఉన్న పాపము అనే అడ్డుతెరను తొలగించి ఆయన శరీరం అనే తెర ద్వారా మనము పరిశుద్ధపరచబడుతూ పరలోకానికి చేరడానికి మార్గమైపోయాడంట యేసయ్య. హల్లెలూయా. జీవ మార్గమును బోధించడానికి వచ్చిన, జీవమునిచ్చే మాటలు చెప్పడానికి వచ్చిన యేసయ్య పరలోకానికి మార్గం వేశాడు. ఆ మార్గములో వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట, ఆయన రక్తము వలన మనం పరిశుద్ధపరచబడాలంట. పాత నిబంధనలో మనుషులు ఏం చేసేవారు, వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి గొర్రెల్ని, మేకల్ని బలులు ఇచ్చేవాళ్ళు, ఎడ్లని బలులు ఇచ్చేవారు. ఇలా బలులు ఇస్తూ ఉన్నారు, కానీ నిత్య జీవానికి వెళ్ళాలి అనే ఆశ వారికి లేదు. అలాంటి వారి కొరకు ఆయన ఏం చేస్తాడంట, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించేటట్లు జీవ మార్గమును మనకు చూపించాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు కల్వరి శిలువలో ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించిన తర్వాత యెరూషలేములో ఉన్న దేవాలయములో ఉన్న ఒక పెద్ద తెర ఉంటుంది. అక్కడ మూడు స్థలాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 ప్రదేశాలకి తెరలుగా కట్టి ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే ఏ మనిషికి కూడా ధైర్యము సరిపోదు.
ఆ మనిషిలో చిన్న పాపం ఉన్నా కూడా అక్కడే పడి చనిపోతాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెరలన్నీ కూడా యేసు ప్రభు యొక్క మరణం ద్వారా ఆ మందిరంలో ఉన్న తెరలన్నీ నిడివిగా చీలిపోయాయంట. అది చూసిన ప్రధాన యాజకులందరికీ కూడా గుండెల్లో భయం కలిగిందంట. ఎందుకంటే దేవుడు మాట ద్వారానే ఆ మందిరములో ఉన్న ఒక్క మేకునైనా కదిల్చడానికి ఆయన చెబితేనే అవి తీయాలే, కానీ ఆయన చెప్పకుండా దేవుని మందిరమును తాకడానికి ఏ మనిషికి కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు. అంత ఉన్నతమైన ఆ దేవాలయములోని తెర చిరిగినప్పుడు మనుషులు భయపడిపోయి అప్పుడు వారు మాటలను ధ్యానము చేసుకుంటూ ఉన్నారు. యేసయ్య పలికిన మాటల్ని ధ్యానము చేసుకుంటూ ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చాలామంది ఆ సమయంలో జరిగిన పరిస్థితుల్లోనే, అంటే భూకంపము కలగడము కానీ, ఆకాశం అంతా నల్లగా మేఘాల చేత కప్పబడడం కానీ, చీకటి ఆ దేశమంతా కమ్మి ఉండడము చూసినా వారందరూ కూడా ఏమైపోయారంట, దేవుని మార్గమును తెలుసుకొని భయముతోటి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించారు. హల్లెలూయా. వారంటున్నారు, ఇతను నిజంగా దేవుని కుమారుడే, మన కొరకు జీవ మార్గమును చూపించడానికి వచ్చిన దేవుని కుమారుడు అని యేసు ప్రభువుని విశ్వసించడానికి అనేకులు కూడా వారి మనస్సును యేసు ప్రభు వైపు తిప్పుకున్నారు. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే ఆ దేవాలయంలో ఉన్న తెరను చింపివేశాడో, అది ఎప్పుడైతే చీలిపోయిందో, మనిషికి దేవునికి ఉన్న మధ్య ఉన్న పాపము అనే అడ్డు కూడా తొలగిపోయింది. మరి అలా తొలగిపోవడానికి కారణం ఏమిటంట, క్రీస్తు రక్తము వలన కడగబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు అర్హత కలిగిన వారు అని యేసు ప్రభు మార్గమును వేసి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ మార్గములో నీవు నేను నడవాలి అంటే ముందు ఆయన మాట ఏమిటి అని మనము తెలుసుకోవాలి. ఆ మాట ఎలా ఉంటుంది, ఆ మాట మన జీవితంలో ఎలా పనిచేస్తూ ఉంది, ఆ మాట వలన నేను దేనిని గ్రహించగలుగుతున్నాను అని మనము తెలుసుకుంటే ఖచ్చితంగా మార్గము మనకి కనబడుతుంది. హల్లెలూయా. మార్గము కనబడకే చాలామంది ప్రతి దానిలో దేవుణ్ణి చూసుకుంటారు. మార్గము తెలియకే ప్రతీది దేవుడని నమ్ముతారు. మార్గము తెలియకే చూసిన వాటినన్నిటిని కూడా దేవుడి స్థానములో పెడుతూ ఉంటారు. అదే దేవుని మాట, జీవము కలిగిన దేవుని మాట వింటే మన మార్గము ఇది సరి అయినదా కాదా అని దేవుడు మన చెవిలో మనకి బోధిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఒక్కొక్కసారి మనుషుల కంట హృదయ గర్వం వలన చెవులు మందమైపోయి ఆయన మాట వినకుండా ఉన్నారంట. వారిని అంటాడు ఆయన ముష్కరులు అంటాడు. ముష్కరులు అంటే కఠినమైన మనస్సు కలిగిన వారు, కఠినమైన స్వభావము కలిగిన వారు. వారి హృదయ గర్వము చొప్పున దేవుని మార్గాన్ని తెలుసుకోక వారు నమ్మిందే, వారు చూసిందే ఇదే దేవుడు అనుకుంటారు. అలాంటి వారి కొరకు దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. అయితే మనుషులందరూ కూడా అలా నాశన మార్గంలోనికి వెళ్ళిపోకూడదు అని యేసు ప్రభు తనకు తానుగా మానవ స్వరూపమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి అంతటా సంచరిస్తూ దేవుడనే ఆయన ఇలా ఉంటాడు, ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా కార్యాలు చేస్తాడు, ఇలా మీతో సంభాషిస్తాడు అని మనిషికి సమీపముగా వచ్చి దేవుడు
మనకు మార్గమును వేసి ఆ మార్గములో నుండి వస్తే నాతో పాటు జీవ మార్గములో ఉంటావు, హల్లెలూయా, పరిశుద్ధ స్థలములో నాతో పాటు ఉంటావు అని మాట చెప్పడమే కాదు, మార్గాన్ని కూడా ఆయన చూపించాడు, హల్లెలూయా. చాలామంది మాటలు చెప్తారు కానీ పనులు చేయరు. అంటారు పెద్దోళ్ళు, వీడి మాటలు మాట్లాడితే కోటలు దాటిపోతాయిరా. ఏం దాటిపోతాయంట? కోటలు దాటిపోతాయంట, రాజ్యాలు దాటుతాయంట, కానీ పని మాత్రం ఇంత కూడా జరగదంట. కానీ నా యేసయ్య మొదటి నుండి ఏ మాట అయితే మనిషితో చెప్తూ ఉన్నాడో అదే మాట చివరి దాకా అంటున్నాడు. నేను జీవము గలవాడను, ఆ జీవము నేను మీకు ఇచ్చాను, ఆ పరిశుద్ధత మీలో నుండి రావాలని నేను కోరుకుంటున్నాను అని ఈ 2 మాటల మీద దేవుడు స్టాండ్ అయి ఉన్నాడు. ఇంకెక్కడ ఆయన మాట మార్చలా. మీరు ఇంకొక మార్గంలో రావచ్చు, ఇంకొక దాన్ని వెతుక్కుంటూ రావచ్చు అని చెప్పలేదు ఆయన. మొదటి మానవుణ్ణి కలుగజేసిన దినము నుండి చివరి ఆదాము అయిన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన మాట ఒకటే, నేను జీవము కలిగిన వాడును, నేను సంచరించువాడును, నేను సజీవుడైన వాడును, నేను యుగ యుగములు మీతో పాటు ఉన్నవాడును అని ఇదే మాటలను బోధిస్తూ మార్గమును వేసి వెళ్ళిన దేవుని వైపు మనము చూసి ఆ మార్గములో సంచరిస్తూ ఉంటే మనము కూడా యేసు ప్రభు ఉన్న స్థానములోనికి వెళ్ళి ఆయన కుమారులుగా మనల్ని నిర్ణయించే దినము ఒక దినము వస్తుంది, హల్లెలూయా. అది ప్రకటించడానికి అనేకులు బయలుదేరారు. ఆ ప్రకటించే వారి మాటని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఖచ్చితంగా జీవ మార్గములో ఉన్నవారు. ఆ మాటను అంగీకరించి మార్గములో నడవాలనుకున్నవారు యేసు ప్రభు యొక్క శరీరమును రక్తమును ఆశ్రయిస్తూ పరిశుద్ధత పొందుకుంటూ పవిత్రులుగా మార్చుకుంటూ వారు జీవితాలని సరి చేసుకుంటూ మార్గములో నడవడానికి ఇష్టపడతారు, హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయునుగాక, ఆమేన్.